తదుపరి 2026-27 జరగబో సంఘటనల గురించి తెలియజేస్తాను. శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూపులు, తప్పని ట్రాఫిక్ జామ్. బంగారం ఎప్పుడూ లేని విధంగా అధిక ధరలు పెరుగుతాయి. సామాన్యుడికి బంగారం కొనాలనేది ఒక కలగా మిగులుతుంది. వెండి అన్నిటికంటే అందని ధరల్లో ఉంటుంది. రాగి, ఇత్తడి వస్తువులు ధరలు పెరుగుతాయి. అన్ని రకాల నూనెలు అధిక ధరలు కలిగి ఉంటాయి. వ్యవసాయ భూములు అధిక ధరలు కలిగి ఉంటుంది. అకాల వర్షాలు, తుఫాన్లు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. హైందవ ధర్మం నినాదం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. స్త్రీల వల్ల దేశానికి ఖ్యాతి లభిస్తుంది. మహిళలు క్రీడా రంగంలో రాణిస్తారు. మహిళా క్రికెట్ టీంకు అలవాటుగా మారబోతున్న అద్భుత విజయాలు. యువత పెడదోవ పడతారు. అద్భుత ప్రదర్శనతో ఆకర్షిస్తున్న క్రికెట్ ఇషాన్ కిషన్. వాయు కాలుష్యం పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం భారీగా పెరుగుతుంది. మత విద్వేషాలు ఎక్కువ అవుతాయి. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ జాతకం అంతగా బాగాలేదు. గత సంవత్సరం చెప్పిన దాంట్లో మార్పు లేదు. కందులు, పెసలు, మొక్కజొన్న, శనగలు, పసుపు కొమ్ములు, గంధం ధరలు కొండెక్కుతాయి. ప్రజల్లో దైవభక్తి పెరుగుతుంది. అన్ని దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి. రాజకీయ, ప్రభుత్వ రంగాల్లో ఉన్న స్త్రీలకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. న్యాయవాదులకు, రచయితలకు, మిమిక్రీ ఆర్టిస్టులకు పేరు ప్రఖ్యాతలు. మన దేశ రక్షణ శాఖ బలపడుతుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ తప్పదు. తమిళనాడు ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ. బంపర్ మెజారిటీతో ఇళయ దళపతి విజయం. విజయ్ గారి జాతకం బాగుంది. ఆకాశాన్ని తాకనున్న నిత్యావసర వస్తువు ధరలు. రికార్డు సృష్టిస్తున్న మద్యపాన వినియోగం. కాలుష్యం నగరాలకు మన దేశంలో కొన్ని రాష్ట్రాలకు ముందుంటాయి. నకిలీ బంగారం దందా ఎక్కువ అవుతుంది. వంట నూనెలు మరి అన్ని రకాల ఆయిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతాయి. పౌరసత్వ బిల్లు అమల్లోకి వస్తుంది. బీజేపీ పార్టీ తిరుగులేని శక్తిగా మారుతుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీకి తప్పని ఓటమి. తమిళనాడులో బీజేపీ సత్తా చాటుతుంది. కేరళ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయి. పినరై విజయన్కు తప్పని చిక్కులు. పత్తి మరియు శనగల అధికార ధర కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూలంగా ఉంది. కొన్ని ఏరియాల్లో భూముల రేట్లు ఊహించిన విధంగా పెరుగుతాయి. సైబర్ క్రైములు పెరుగుతుంది. లేటు వయసులో పెళ్లి చేసుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. ప్రేమ వివాహాలు ఎంత తొందరగా చేసుకుంటారో అంతే తొందరగా విడిపోతారు. విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. కొన్ని నగరాల్లో వాయు కాలుష్యం రికార్డు నమోదవుతుంది. అందులో మన హైదరాబాద్ కూడా. గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారికి ఆదరణ మరింతగా ఎక్కువ అవుతుంది. కేంద్రంలో రాజకీయ అధికార మార్పులు ఉంటాయి. అంతరిక్ష పరిశోధనలు 90% విజయవంతం అవుతాయి. కోడిగుడ్లు, మాంసం అధిక ధర కలిగి ఉంటుంది. ఆయుర్వేదానికి, హోమియోపతి వైద్యానికి సువర్ణకాలం రానుంది. వాతావరణ పరిరక్షణకు కఠిన చర్యలు అమలులోకి వస్తాయి. సుగంధ ద్రవ్యాల ధరలు విపరీతంగా పెరుగుతుంది. ఆన్లైన్ సైబర్ మోసాలు ఎక్కువ అవుతాయి. సెల్ ఫోన్ వాడకం ఎక్కువ అవుతుంది. సెల్ ఫోన్ వాడకంలో ముప్పు తేల్చనున్న పరిశోధకులు. విదేశీయులకు, అక్రమ వలసదారులకు అడ్డాగా మారనున్న భాగ్యనగరం. ఏఐ ప్రతి రంగాన్ని శాసిస్తుంది. నిరుద్యోగ కొరత అనేది ఏర్పడుతుంది. విద్య మరియు వైద్య వ్యాపారంలో నెంబర్ 1 స్థానం. బెల్లం, పంచదార, చింతపండు అధిక ధర కలిగి ఉంటుంది. ప్రభుత్వ ఉన్నత అధికారులకు కొంత గడ్డుకాలం. ఫ్లాపే ఎరగని ఓ దర్శకుడి సినిమా అటర్ ఫ్లాప్. ఫ్లాట్ కొనాలనే కళ కొంతమందికి కలగానే మిగులుతుంది. చైనాతో భారత్కు తప్పని సరిహద్దు వివాదాలు. జాతీయ బ్యాంకులకు, ప్రైవేట్ సంస్థల బ్యాంకులకు మధ్య తీవ్ర స్థాయిలో పోటీ. పశు సంరక్షణ అభివృద్ధి చెందుతుంది. మిర్చి, ఉల్లి, పసుపు, నూనె గింజలు పండించే వారికి గిట్టుబాటు ధర లభిస్తుంది. ఫార్మా, పౌల్ట్రీ రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. అంతరిక్ష పరిశోధనలో భారత్కు ప్రపంచ అగ్రస్థానం. యుద్ధ విమానాలు, ఆయుధాలు ఇతర దేశాలకు భారత్ నుండే ఎగుమతి. ప్రింటింగ్ ఖర్చులు, పేపర్ ఖర్చులు భారీగా పెరుగుతాయి. తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ముందంజు. సినీ పరిశ్రమకు సువర్ణకాలం. ప్రపంచం మెచ్చుకోదగ్గేలా చలనచిత్ర రంగం. క్రికెట్లో మన భారత ఆటగాళ్ల ముందంజు. దుర్వ్యసనాలకు విద్యార్థులు బానిసలు అవుతారు. ప్రతిభకి ప్రోత్సాహకాలం కరువు. ఏ రంగంలో అయినా సరే. హైందవ నినాదానం ఊపందుకుంటుంది. రహదారులు రక్తమడుగుతాయి. భద్రత లేని ప్రయాణాలు సైకిల్ నుండి విమానం దాకా. పల్లె పల్లెకు చాప కింద నీరులాగా పబ్ కల్చర్. రాష్ట్రంలో టూరిజం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ రంగానికి మంచి లాభాలు. ఆర్థిక రక్షణగా, వ్యూహాత్మక పెట్టుబడులుగా బంగారం, వెండి మరియు రాగి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అగ్నిపర్వతాలు, విస్ఫోటాలు, భూకంపాలు సహా అనేక రకాల విపత్తులు సంభవం. సెల్ ఫోన్ వాడకం వల్ల ప్రజల ఆరోగ్యం పట్ల ముప్పు. క్రికెట్లో తిలక్ వర్మ జాతకం బాగుంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖ్యాతి అంతకంతకు పెరుగుతుంది. విమానాలు, సాంకేతిక లోపాలు, సమస్యలు, ప్రముఖుల ప్రాణాలతో చెలగాటం. గోసేవ, గోపూజలు అధికమవుతాయి. పెట్రోల్ వాడకం తగ్గుతుంది. 2026-27 సంవత్సరంలో జరగబో సంఘటనలు కొన్ని చెప్పాను. మరిన్ని సోమేశ్వర పంచాంగంలో చూడవచ్చు. ఏదైనా
మన పూర్వీకుల అందించిన శాస్త్రం ద్వారాను నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ సంవత్సరం జరగబో సంఘటనలు కొన్ని తెలియజేశాను. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in